సో హలో సన్ అబ్దుల్లా మీరు స్నేహితులు మేము డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సమస్య కదా. సో పీఎం కిసాన్ 16 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖున మనకు బడ్జెట్ సమావేశాలు కంప్లీట్ అవుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మనకు. సో ఈ బడ్జెట్లో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద మనకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు కదా. సో దాన్ని పెంచుబోతూ ఉన్నాం అని ఆల్రెడీ ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది రిలీజ్ అయితే చేశారు. నిన్న ఒక వీడియో కూడా నేను చేశాను కదా. సో 6,000 నుంచి 9,000కి పెంచిపోతూ ఉన్నారు. ప్రతి ఇన్స్టాల్మెంట్ మనకు 3,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి క్రెడిట్ అయితే అవుతుంది అని నేను క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను. బట్ ఫిబ్రవరి 1వ తారీఖున మనకు బడ్జెట్లో పీఎం కిసాన్కి సంబంధించి మనం పెంచబోతూ ఉన్నాము, బడ్జెట్ని పెంచబోతూ ఉన్నామని సో ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో మనకు పీఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ ఇంక్రీజ్ చేయట్లేదు. సో 6,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కొంతమందిగా 16 ఇన్స్టాల్మెంట్ కావచ్చు, 17 ఇన్స్టాల్మెంట్ కావచ్చు. సో ఇక్కడ నుంచి మనకు సో 2,000 రూపాయలు అయితే వస్తాయి. సో సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి. సో రైతులకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పారు వీళ్ళు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే మనకు సో మనం ప్రతి సంవత్సరం 11,5 కోట్లు రైతులకు అయితే ఇస్తున్నాము. సో ఇప్పుడు 2024లో చాలామంది రైతులు పెరిగారు, 1,570 లక్షలు ఇంత రైతులు పెరిగారు అని చెప్పడం అది జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి వాళ్ళు కూడా ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ బడ్జెట్ కేటాయించలేదు అనుకుంటా నేను. సో అర్థమందిగా ఇదే అనమాట. పీఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే 16 ఇన్స్టాల్మెంట్ డేట్ కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఫిబ్రవరి 2nd వీక్లో ఇస్తారా, 3rd వీక్లో ఇస్తారా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ సో వెయిట్ చేయండి, ఎప్పుడు ఇస్తారు అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ 2,000 మాత్రమే అయితే వస్తాయి.